హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఓజీ 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఓజీ 2 గురించి మాట్లాడుకునే ముందుగా ఫస్ట్ గా ఓజీ ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, ఓజీ ఫస్ట్ పార్ట్ అయితే మనం చూసుకుంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 25 అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మూవీ రిలీజ్ అయ్యాక సక్సెస్ అయితే అయింది మూవీ అయితే. దాని తర్వాత కలెక్షన్స్ పరంగా కొంతవరకు కొన్ని లాసెస్ కూడా చూసింది. అండ్ కాకపోతే ఫ్యాన్స్ అందరికీ మంచి మీల్స్ అయితే ఇచ్చింది, మంచి పండుగ చేసుకున్నారు ఈ ఓజీ మూవీతో. అండ్ ఇప్పుడు ఓజీ 2 కోసం కూడా చాలా మంది అయితే హైప్ చేస్తున్నారు, ట్రెండ్ చేశారు. ఇక దాంతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ టీమే వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది. ఓజీ 2 గురించి మేము మాట్లాడతాం, త్వరలోనే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాం, ఓజీ 2 ఉంది అని చెప్పి వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. సో సుజిత్ అయితే అబ్రాడ్ లో ఉన్నాడు, తను తిరిగి రాగానే ఓజీ 2 గురించి అయితే మాట్లాడతాం అని చెప్పి వాళ్ళైతే ట్వీట్ వేయడం జరిగింది. సో ఓజీ 2 గురించి అయితే ట్వీట్ అయితే వేశారు. అర్థమైంది ఇక అందరికి, ఓజీ 2 కన్ఫర్మ్ అయింది, ఓజీ 2 పక్కా ఉంటుందని చెప్పి ఇంకా అందరూ అర్థం చేసుకున్నారు. సో సుజిత్ కూడా అబ్రాడ్ నుండి అయితే తిరిగి రావడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ తను కలిశాడు. ఓజీ 2 గురించి తనకు వచ్చిన ఐడియాని అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు రీసెంట్ గానే. అండ్ తనైతే స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని సీన్స్ కి సంబంధించిన కొన్ని షార్ట్స్ అయితే కొంచెం చెప్పుకుంటూ వచ్చాడు తనైతే. మూవీ స్టార్టింగ్ షార్ట్ మనకైతే ఓజీ ఎవరు అని చెప్పి ఒక వ్యక్తి అడగంగానే అక్కడ దగ్గరలో ఉన్న స్నో మొత్తం బ్లడ్ గా మారి టైటిల్ పడిద్ది అని చెప్పి తనైతే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సీన్ అసలు విన్నప్పుడే ఒక హై వచ్చింది. మరి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి కూడా తనైతే చెప్పాడు, ఓజీకి ఇంకో పెట్టి కూడా ఉంటుంది అని చెప్పగానే డ్రాగన్స్ ది ఒక గ్రాఫిక్స్ అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో. సో అది చూడంగానే అందరూ ఓజీకి, అది పవన్ కళ్యాణ్ గారికి మూవీలో డ్రాగన్ పెట్టి ఉంటుందని చెప్పి అందరూ తెగ హైపేస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నాను మరి అసలు ఆ డ్రాగన్ మరి తన పెట్టికి అయితే చూపించకపోవచ్చు, అయితే ఎలివేషన్ కోసం పెట్టారు. కానీ సినిమాలో డ్రాగన్ పెట్టిగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అలా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి స్పైడర్ మూవీ చూసుకుంటే మహేష్ బాబుది, అందులో కూడా అంతే. మనకి అనౌన్స్మెంట్ వీడియో చూసుకుంటే మహేష్ బాబు షోల్డర్ పై నుండి స్పైడర్ అయితే ఎక్కేసి వస్తూ ఉంటది. అది చూడంగానే ఇది ఒక సైఫై మూవీ అని చెప్పి అందరూ తెగ ఎక్స్పెక్ట్ చేశారు. ఇక మూవీలో చూస్తే ఆ స్పైడర్ లేదు, ఇక సైఫై కూడా పెద్దగా లేదు మూవీలో. సో దీని ద్వారా కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. పెట్టాను కానీ ఏదో తనైతే పెళ్తాడు పెట్టి, మరి డ్రాగన్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. డ్రాగన్ పెట్టి అంత సీన్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో అనౌన్స్మెంట్ వీడియో అయితే మంచి హై ఇచ్చింది. అండ్ దాంతో పాటుగా తమని ఇచ్చిన మ్యూజిక్ చిన్న అనౌన్స్మెంట్ వీడియోకి తను అయితే పీక్ డ్యూటీ చేశాడని చెప్పుకోవాలి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినంగానే నిజంగా హై వచ్చింది. అండ్ దాని కూడా ఇప్పుడు చాలా మంది అయితే ట్రెండ్ చేస్తున్నారు. నాకైతే నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. అండ్ ఇక మరి చూద్దాం, మరి ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే త్వరలో వస్తూ ఉంటాయి. అండ్ షూటింగ్ అయితే నవంబర్ లో స్టార్ట్ చేస్తారని చెప్పి వాళ్ళైతే అప్డేట్ ఇచ్చారు. మరి చూద్దాం. అండ్ ఇప్పటికి చూసుకుంటే సుజీత్ కమిట్మెంట్స్ చూసుకుంటే నానితో ఒక మూవీని అయితే అనౌన్స్ చేశారు, బ్లడీ రోమియో అని. అండ్ దానికి సంబంధించిన లొకేషన్స్ చూడడానికి తనైతే అబ్రాడ్ వెళ్ళాడు. మరి ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, మరి ఆ తర్వాత ఓజీ 2 లోకి తను ఎప్పుడు జాయిన్ అవుతాడో మరి ముందు అయితే చూద్దాం. అలాగే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారంగా ఈ ఓజీ 2 మూవీని ఓజీ ఫస్ట్ పార్ట్ లాగా మంగళగిరిలో సెట్ చేసి అయితే ఈ మూవీ షూట్ చేయాలని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఈ ఓజీ 2 కోసం వాళ్ళైతే థాయిలాండ్, సౌత్ కొరియా, జపాన్ ఈ 3 కంట్రీస్ లోకి వెళ్ళి ఈ మూవీని అయితే షూట్ చేస్తామని చెప్పి ఆ మూవీ టీం అయితే చెప్తున్నారు. మరి ఇది వినడానికి కొంచెం నమ్మశక్యంగా అయితే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, ఆయన పనులన్నీ వదిలేసుకుని ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన అయితే వేరే కంట్రీస్ కి వెళ్తారంటే కొంచెం వినడానికి అయితే డౌట్ గానే ఉంది. మరి చూద్దాం మరి ఏం చేస్తారు. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ సంగతికి వస్తే డివివి దానయ్య గారు అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ నుండి అయితే తప్పుకున్నారు. ఇప్పటికైతే ఈ మూవీని పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ పేజ్, అదే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, వాళ్ళే ఈ మూవీని అయితే హ్యాండిల్ చేస్తున్నారు. మరి తర్వాత ఇంకెవరైనా ప్రొడ్యూసర్స్ జాయిన్ అవుతారేమో, మరి ముందు అయితే చూద్దాం. సో ఇప్పటిదాకా ఈ మూవీ మీద ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. అండ్ ఇక ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ వీడియో కూడా చూసాము. అండ్ దీన్ని ఓజీ యూనివర్స్ గా తీసుకెళ్తున్నారు. ఈ యూనివర్స్ లో భాగంగా సాహో కూడా ఉంటుంది, అండ్ అలాగే బ్లడీ రోమియో కూడా ఉంటుందని చెప్పి న్యూస్ అయితే ఉంది. మరి చూద్దాం, మరి ముందు అయితే అప్డేట్స్ చాలా వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ అనౌన్స్మెంట్ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఓజీ 2 కోసం మీద ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మరి కొత్త మీ ముందుకు వస్తా. జై హింద్.